మనలో చాలామందికి అనుభవమే కదా. నెల మొదట్లో జీతం అకౌంట్లో పడగానే భలే ఉంటుంది, కానీ కళ్ళు మూసి తెరిచేలోపే అంతా మాయం. నెల చివరకొచ్చేసరికి జేబు ఖాళీ. అసలు డబ్బు ఏమైపోతుంది? ఎందుకిలా జరుగుతుంది? మొదటగా రాము. చూడ్డానికంతా పర్ఫెక్ట్, మంచి జీతం, సమాజంలో మంచి పేరు. కానీ బయట కనిపించేదంతా నిజం కాదు. లోపల మాత్రం ఎప్పుడూ ఒకటే టెన్షన్, డబ్బు గురించిన చింతతో సతమతమవుతూ ఉంటాడు. ఇక రెండో వ్యక్తి సోము. అదే సిటీలో ఉంటాడు, కాని రాముతో పోలిస్తే జీతం చాలా తక్కువ. అయినా సరే అతని జీవితంలో హడావిడి లేదు, రేపటి గురించి భయం అస్సలు లేదు. చాలా ప్రశాంతమైన జీవితం అతంది. చూశారుగా తేడా? రాముకి జీతం వచ్చిన రోజు మాత్రమే పండగ. ఆ ఒక్క క్షణం తను ధనవంతుడు, అంతే. కాని సోము అలా కాదు. అతన్ని ఎవరూ గొప్పవాడని అనకపోవచ్చు, కాని అతని లైఫ్ స్టైలే అన్ని చెబుతుంది. అతని జీవితమే అసలైన సంపద. ఆలోచన. జస్ట్ ఈ ఒక్క పదం వాళ్ళిద్దరి ఫినాన్షియల్ ఫ్యూచర్ని వేరు చేసింది. ఇదే వాళ్ల మధ్య తేడా. జీతంలోనో అదృష్టంలోనో అస్సలు లేదు, అంతా వాళ్ల థింకింగ్లోనే ఉంది. వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయానికి, చేసే ప్రతి పనికి మూలం ఇదే ఆలోచన. వాళ్ళిద్దరి లైఫ్ మంత్రాలు ఏంటో చూడండి. రాము ఎప్పుడు నాకింకా కావాలి అంటాడు, సోము ఏమో ఇది చాలు అనుకుంటాడు. ఈ ఒక్క తేడా చాలు వాళ్ల డబ్బుకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని ఇదే కంట్రోల్ చేసింది. అల్టిమేట్గా చూస్తే తేడా ఒక్కటే, కరెన్సీ ఒకటే. కానీ ఒకరు డబ్బుని అర్థం చేసుకున్నారు, ఇంకొకరు దానికి బానిసైపోయారు. అంటే ఒకరు డబ్బుని కంట్రోల్ చేస్తే ఇంకొకరిని డబ్బే కంట్రోల్ చేసింది. జీతం పడ్డ రోజు రాము ఏం చేస్తాడు? వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు పెట్టేస్తాడు. ఆ క్షణం ఆనందం ముఖ్యం. మరి సోము? జీతం రాగానే ముందు భవిష్యత్తు కోసం కొంత పక్కన పెడతాడు. చూడండి, మొదటి అడుగులోనే వాళ్ల దార్లు వేరైపోయాయి. ఇక ఖర్చుల విషయానికొస్తే రాముది ఇంపల్స్ బయింగ్. డబ్బు ఎటుపోయిందో తనకే తెలీదు. కాని సోము చాలా క్లియర్. ఏది అవసరం, ఏది కోరిక అనేది తనకు బాగా తెలుసు. ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. అప్పుల గురించి వీళ్ళిద్దరి ఆలోచనలు కంప్లీట్గా ఆపోజిట్. రాము అప్పుల మీద ఆధారపడతాడు, అది తన భయాన్ని ఇంకా పెంచుతుంది. సోము మాత్రం అప్పుని దూరంగా పెడతాడు, దాంతో తన స్వేచ్ఛను కాపాడుకుంటాడు. ఫైనల్గా వాళ్ళ సెక్యూరిటీ ఫీలింగ్. రాము ప్రతిరోజూ ఒక తెలియని ఆందోళనతో బతుకుతాడు, కాని సోము దగ్గర ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. అందుకే ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలనని ధైర్యంతో భయం లేకుండా జీవిస్తాడు. ప్రశాంతంగా నిద్రపోతాడు. ఒక్క ప్రశ్న, రాము జీతం ఎక్కువ, సోముది తక్కువ. మరి నిజంగా గొప్ప ఎవరు? జీతం ఎక్కువ ఉన్నంత మాత్రాన గొప్పవాళ్లైపోతారా? ఎక్కువ సంపాదించే రామా, లేక ప్రశాంతంగా జీవించే సోమా? సమాధానం డబ్బు కాదు, ఆలోచన, కంట్రోల్, డిసిప్లిన్. ఇదే అసలైన బలం. మన ఆలోచనే మన నిజమైన ఆస్తి, డబ్బు కాదు. ఎందుకలా అంటున్నానంటే, రాము తన అహంకారం, క్షణికమైన కోరికల వల్ల చిన్నవాడైపోయాడు. కాని సోము తన క్రమశిక్షణ, అవగాహన, మనశ్శాంతి వల్ల గొప్పవాడయ్యాడు. వాళ్ల విధిని వాళ్లే రాసుకున్నారు. రాము సోముల కథ వాళ్లది, కాని వాళ్లు చూపించిన దారి మనది. ఆ రెండు మార్గాల్లో ఏది ఎంచుకోవాలన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. చివరిగా ఒక ప్రశ్న, కథలో రాము మారుతాడా, లేదంటే ఈ కథ విన్నాక మనం మారాలా? ఆలోచించండి.